యా మీన్ తిరుమలలో మన ప్రాప్తం అనుకొని ఉండటమే. నాకు తెలుసు మీరు ఎట్లా వచ్చేసారో. అంటే ఈ చైర్మన్లు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఎగోలు, వాళ్ళ లెవెల్స్, వాళ్ళ థింకింగు, ఒక టికెట్ ఇవ్వలేదనే దాని మీద ఈవోను మార్చగలిగే చైర్మన్ ఉన్నాడంటే వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి అది రిఫ్లెక్షన్. సో బట్ ఇన్ ఎనీ కేస్ యూ హ్యాడ్ యువర్ గుడ్ టెన్యూర్ ఆఫ్ 2 years అండ్ డిడ్ వాట్ ఎవర్ మీరు అనుకున్నవి చేశారు. అక్కడి నుంచి ఐ థింక్ మీరు బ్యాక్ టు మెడికల్ అండ్ హెల్త్. ఇంకా దెన్ ఎల్వి గారు ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా, చాలా పిన్న వయసులో ఐఏఎస్కి వచ్చినటువంటి ఆఫీసర్లలో ఒకరు. పిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడనంటే తప్పకుండా చీఫ్ సెక్రటరీ అవుతాడు, ఛాన్స్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్ టైంలో ఆయనను సూపర్సీడ్ చేసి సిఎస్ పోస్టు ఇవ్వలేదు. కోర్స్ ఎందుకనంటే అది గవర్నమెంట్ డిస్కషన్ కింద, బేసికలీ సీఎం డిస్కషన్ కింద పోతూ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. రెండోది దానికి ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు, ఎవరినైతే వాళ్ళని చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్లో ఎలక్షన్లకు జస్ట్ ముందు మీరు చీఫ్ సెక్రటరీ అయినాడు. ఆ పైన కొంతకాలం కంటిన్యూ అయ్యి ఆ గవర్నమెంట్ మారటం, దాంట్లో వచ్చిన సమస్యలు ఇవన్నీ తెలిసినవే. కొద్దిగా ఆ పీరియడ్ గురించి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కొంత యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ఇట్. దెన్ నేను కొంత యాడ్ చేస్తాను, వీ కెన్ టేక్ ఇట్ ఫార్. ఇదే మీరు అన్నట్టుగా ప్రధాన కార్యదర్శి అన్నది సామాన్యంగా అందరం కూడా దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ నేను చాలా చాలా సిన్సియర్గా ఆ రోజుల్లో ఆలోచన చేసింది ఏమిటంటే, చీఫ్ సెక్రటరీ అనేది గొప్ప కోఆర్డినేటింగ్ కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ ఉత్తమమైన నాణ్యమైన ఒక పరిపాలన అందించాలంటే దానికి ప్రధాన కార్యదర్శి ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన భూమిక నిర్వహించాలి అని నేను చాలా దాని గురించి ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే నేను అనేక ఉదాహరణలు నా ముందున్నాయి. మిమ్మల్ని కూడా నేను చాలా సమీపంగా చూసే అదృష్టం నాకు ఆ రోజుల్లో లభించింది. ఇంతకుముందున్న చీఫ్ సెక్రటరీస్ చాలామందిని చూడటం జరిగింది. ఏ విధంగా వాళ్ళు మీటింగ్స్లో వ్యవహరించేవారు, ఏ విధంగా వాళ్ళకి విషయం మీద పట్టుండేది, ఏ విధంగా ఎవరి సామర్థ్యం దేనికి పనికొస్తుంది అని చక్కగా బేరీజ్ వేయగలిగేవారు. కాబట్టి నలుగురిలో ఎవరైతే బాగా మెసలి కాడర్లో నలుగురితో కలిసి ఉండేవారో వారిని చీఫ్ సెక్రటరీగా వేయగలిగితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడ ఎంపిక చేయాలన్న దానికి వాళ్ళ సలహాలు చాలా ఉత్తమంగా ఉంటాయని నేను గ్రహించేవాడిని. ఆ విధంగా చూస్తే నాకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం చాలా న్యాచురల్ అండి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ యంగ్, నాకున్న అనుభవం చాలా విస్తారమైన అనుభవం ఫీల్డ్లో. తర్వాత సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఐఏఎస్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని జాయింట్ సెక్రటరీగా. అనేక ఫేర్వెల్స్ ఆర్గనైజ్ చేశాను, వెల్కమ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. అలాగే ప్రధాన కార్యదర్శి దగ్గరికి డెలిగేషన్గా వెళ్ళి కొంతమంది సర్వీస్ ఆఫీసర్స్కి ఉన్న సమస్యలు చెప్పడానికి నేను ముందుండేవాడిని. అలా వెళ్ళిన సందర్భాల్లో కొన్నిసార్లు ప్రధాన కార్యదర్శులు ఏవో చురకలు వేస్తుండేవారు. బట్ తప్పదు, నలుగురు కోసం అని చెప్పి అలాంటి ఒక లీడర్షిప్ లాగా వెళ్ళేవాళ్ళం అందరం కూడా. అసోసియేషన్ ఫెసిలిటీస్ చాలా చక్కగా డెవలప్ చేయగలిగాం. ఆ రోజుల్లో తివారీ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్కి. ఉద్దేశం ఏమిటంటే మనకి సాయంకాలం పూట రిలాక్స్డ్గా ఉండడానికి మనం ఎవరినో వెళ్ళి వాడినో వీడినో వెళ్ళి మనం అడగకుండా, వాడి ఆతిథ్యం కోసం మనం వెళ్ళి అనవసరంగా వాడిని సమీపించకుండా మనమే డెవలప్ చేసుకోవచ్చు కదా అనే దృష్టితో ఒక మంచి స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ టేబుల్స్, తర్వాత మంచి మల్టీ జిమ్ ఒకటి, బార్ ఒకటి, ఇవన్నీ డెవలప్ చేసుకుని కొంతమందికి సాయంకాలం కొంత ఏదో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అది వాడేదో ఎక్కడో వెళ్ళి దానికోసం అని చెప్పి ఎవరినో అనవసరంగా స్నేహం చేయడం, తర్వాత దానికి సమస్య రావడం, ఇవన్నీ మనం చూస్తున్నవే. కాబట్టి ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా
అసోసియేషన్లో మూల కూర్చుని ఏదో వాళ్ళు తీసుకోవాల్సిన మద్యం వాళ్ళు సేవించేవాళ్ళు. ఇట్స్ ఆల్ రైట్, ఎవరు అలవాటు వాళ్ళది. ఆ విధంగా ఒక అసోసియేషన్ డెవలప్ చేసాము, యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు, బాగా చేసేవాళ్ళం. కాబట్టి నలుగురిలో మెసలి నలుగురితో మమేకమై పనిచేయడం యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లో నేను బహుశా ఐ వాజ్ ది ఆబ్వియస్ చాయిస్ ఫర్ ది చీఫ్ సెక్రటరీస్ పోస్ట్. కానీ ఆ రోజుల్లో నా మీద ఒక సిబిఐ కేసు ఉండేది కాబట్టి నేను కూడా నన్ను చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదండి. అది వాస్తవమే, వెళ్ళలేదు. సరే, నా బ్యాచ్మేటు దినేష్నేమో చీఫ్ సెక్రటరీగా చేశారు. కానీ దినేష్ కాలంలోనే నాకు హైకోర్టులో తీర్పు వచ్చి సిబిఐ కేసులో వాళ్ళు కోర్టు పక్కకు పెట్టేసి కేసు చెల్లదు అని ఎప్పుడైతే నిర్ణయం చేశారో అప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి నేను సిద్ధంగా ఉన్నానండి, అవకాశం ఇస్తే చేస్తాను అన్నప్పుడు నేను ఒకసారి ఆయనకి నా గతం అంతా కూడా సింహావలోకనం చేశానండి. ఎక్కడెక్కడ చేశాను, ఎలాంటి అనుభవాలు సంపాదించాను, ఎక్కడ ఆయనతో కలిసి పనిచేశాను, ఎలాంటి రకమైన ఇనిషియేటివ్స్ తీసుకున్నా, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన కొంత నాకు అనిపించింది, ఆయనలో ఒక మార్పు నాకు కనిపించింది. తప్పకుండా అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన ఏదో ఉన్నది. సరే, ఆయనకున్న ఇబ్బందులతో ఆయన తర్వాత నేను కలిసినప్పుడు నేను ఎలక్షన్ల తర్వాత నేను చీఫ్ సెక్రటరీ చేస్తాను, నీకు అప్పుడు ఇంకా 1 year ఉంటుంది కదా, అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే, మీ ఇష్టం అండి, మీ ప్రివిలేజ్ అది, ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని వెంటనే నా యూత్ సర్వీసెస్ సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి ఆయనతో ప్రస్తావన చేసి ఆ ప్రోగ్రాంలో ఆయన ఎలా ఇన్వాల్వ్ చేయాలి అవన్నీ మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం ఒక రకమైన వేదాంత దృష్టితో పోస్టింగ్స్ మనం చూడాలి, కానీ ఆ పోస్ట్ చేయకపోతే ఇంకా నేను బహుశా నాకు భవిష్యత్తు లేదు అనే ఆలోచనతో నేను ఎప్పుడూ దాన్ని సమీపించలేదు. అదృష్టవశాత్తు ఇందాక చెప్పినట్టుగా ఆ గురువు యొక్క ప్రభావం వల్ల కావచ్చు, నేను చీఫ్ సెక్రటరీ పోస్ట్ కూడా ఆ రకంగానే అనుకున్నాను. సరే, ఇంక అయిపోయింది, పర్లేదు, దానికే ఉందిలే అని నేను అనుకున్న రోజుల్లో అనూహ్యంగా ఎలక్షన్ కమిషను నన్ను చీఫ్ సెక్రటరీ చేయటం, చీఫ్ సెక్రటరీ పోస్ట్ రావటం, ఒక మంచి పని జరిగింది. ఏమిటంటే, నేను ఎలక్షన్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎలక్షన్ పోలింగ్ బాగా పెరిగింది, అందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి పోలింగ్ చేశారు అని ఆ రోజుల్లో అనుకునేవారు. కాబట్టి న్యాచురల్గా గెలిచిన వాళ్ళందరూ కూడా నేనేదో వాళ్ళకి దోహదపడ్డాను, సహాయపడ్డానని వాళ్ళు భావిస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో నేనేదో అడ్డు నిలిచాను, వాళ్ళకి నాకేదో విభేదాలు ఉన్నాయి అని వాళ్ళు భావించడం వల్ల తర్వాత నేను చూసింది ఏంటంటే ఇద్దరూ కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. సాధారణంగా అవుతుంది, సాధారణంగా చీఫ్ సెక్రటరీకి అవుతుంది, CEO ఎలక్టరల్ ఆఫీసర్కు అవుతుంది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనేవాడు దీనివల్ల చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవాలంటే అట్రిబ్యూట్ చేస్తారు, ఏమి చేసినా చేయకపోయినా అట్రిబ్యూట్ చేస్తారు. అది నాకు మీరు అప్పట్లో మీరు చేసిన సూచన నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తుంది. మీరు ఆ రోజుల్లో ఒక సూచన చేశారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, చీఫ్ సెక్రటరీ మీటింగ్లో మీరు సూచన చేశారు. ఏమన్నారంటే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని ఎవరినైనా అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి తీసుకురావాలి అని మీరు చెప్పారు. సో దట్ ఈ రిస్క్ ఉండదు, వాడు ఆ డెప్యుటేషన్ చేసి వెళ్ళిపోతాడు అని మీరు ఒక ప్రతిపాదన చేశారు. అది నేను 1-2 సార్లు ప్రస్తావన కూడా చేశాను. చాలా మంచి సూచన ఇలా చేశారు ఐవైఆర్ కృష్ణారావు గారని. కాబట్టి ఆ విధంగా సిఇఓకి చీఫ్ సెక్రటరీకి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనుక సమన్వయ లోపం ఉన్నా కూడా మన సమస్యలు వస్తాయి, మీకు తెలిసిందే. కాబట్టి అలాంటి లోపం ఏమీ లేకుండా ఎలక్షన్స్ సజావుగా జరగడానికి, ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ని మీరు బాగా చేయటం లేదు అని వాళ్ళు మనని వాచ్ చేయడం ప్రారంభించారు. కాబట్టి కొంత స్ట్రిక్ట్గా చేయడం, నా మొట్టమొదటి సమావేశంలో కూడా నేను అందరికీ అదే చెప్పానండి, మనం నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ నిర్వహించాలి, ప్రజలు ఎవరిని కోరితే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు, మనం ఏదో మన అభిప్రాయాలని ప్రజల మీద రుద్దడానికి కానీ మన ప్రవర్తన ద్వారా తెలియజెప్పడానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా అలాంటి లోపానికి ఒడిగడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గట్టిగా చెప్పడం వల్ల నాకు ఆ రోజు మీటింగ్ తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు నన్ను వచ్చి కలిసి, సార్ ఇది మొట్టమొదటిసారి మాకు ఈ ఎలక్షన్స్లో మా విధి నిర్వహణ గురించి మాట్లాడిన సందర్భం మాకు కనిపించిందండి, చాలా చాలా సంతోషంగా ఉంది నాకు, నా వల్ల ఎలాంటి లోటు లేకుండా నేను పనిచేస్తానని ఆయన చెప్పాడు. తదనంతరాన ఆయన చాలా ఉన్నతమైన స్థితి కూడా వెళ్ళాడు.
కాబట్టి ఆ విధంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయడం, సరే మీకు తెలుసు దాని తర్వాత వచ్చిన ఫలితాలు, అది నాకు జ్ఞాపకం ఉందండి. అలాగే ప్రధాన కార్యదర్శిగా కూడా ఎక్కడ నా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే దృష్టితో నేను నా ఉద్యోగాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు నాకు సపోర్ట్గా ఉండాలన్నా, మీరు నిర్దాక్షిణ్యంగా ఉండాలి, నా చేయి పట్టుకుని నడిపించాలన్నా నువ్వు అని గట్టిగా చెప్పాడు. నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని, ఐ థింక్ అది అక్కడే మీరు చేసిన పొరపాటు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవటం వల్లనే సమస్య 6 నెలల్లో వచ్చిందేమోనని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు మిమ్మల్ని సిఎస్గా జగన్మోహన్ రెడ్డి గారు రిమూవ్ చేసిన తర్వాత ఎందుకు చేశాడనే దాని మీద చాలా స్పెక్యులేషన్ మీడియాలోను సోషల్ మీడియాలోనూ జరుగుతూ ఉండింది. ఒకటి, దానికి ఒక 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అన్యమతస్థులను తీసేయాలనేటటువంటి ఒక ప్రధానమైన ప్రతిపాదన ఒకటి తిరుపతిలో చేశారు. దానివల్ల మిమ్మల్ని తీసేశారనేది ఒకటి రూమర్ పెద్దగా రన్ అవుతూ ఉంటుంది. సో నేను అప్పుడు కాస్త ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి అది ఒక ఐటెం కింద ట్వీట్ ఒకటి చేశాను. ఎందుకు తీసేయాల్సి వచ్చింది, సడన్గా దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అని. కాస్త అది చాలా వైరల్గా పోయింది. సాయంత్రానికి నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి, సార్ మీకు నా అవసరం లేదు, బికాస్ నేనేమి జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోనూ లేను, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు, మీకు సిఎస్ గారిని తొలగించడానికి అది మాత్రం కారణం కాదు అన్నాడు. సో ఏది కారణమని నేను ఇంకేం అడగలేదు, అది మాత్రం కారణం కాదు అని చెప్పాడు. ఏదైనా కానీ, బట్ ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ డెసిషన్ బేసిక్గా, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒక సడన్గా అబ్రప్ట్గా కాజ్ లేకుండా తీసేయటం అంటే మరి ఇది ఆయనకే వదిలేయాలి, ఆయన విజ్ఞతకే. మీకేమైనా ఒక అసెస్మెంట్ వచ్చిందా ఎందుకు అయి ఉండొచ్చు అని ఏమైనా? అంటే నాకు ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నేను ఆయన్ని 1 నవంబర్ ఫంక్షన్లో కలిశానండి. మేము దాన్ని రివైవ్ చేసాం, స్టేట్ ఫార్మేషన్ డే 1 నవంబర్ కింద. సో 1 నవంబర్ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేయగలిగాం ఆ రోజుల్లో. మన సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆ రోజు చేయగలిగాం. బుర్రకథ, తర్వాత సురభి నాటకం, ఇలాంటివన్నీ పెట్టి ప్రత్యేకంగా చేసాం. లేకపోతే సర్వసామాన్యంగా మనకి ఎప్పుడు సినిమా హడావిడే కనిపిస్తూ ఉండేది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ దివంగతులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నేను అడిగాను, మీరు ఏమన్నా వచ్చి కొన్ని లలిత సంగీతం పాటలు ఏమైనా పాడగలిగితే బాగుంటుందని. ఆయన ఏమన్నాడంటే, అదే రోజు నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కమల్ హాసన్ గారి పుట్టినరోజు ఏదో ఉంటుంది, నేను ఎప్పుడు దానికి వెళ్తాను, నాకు ఆయనకి ఉన్న సంబంధం వల్ల నేను రాలేకపోతున్నాను సోదరా అని చెప్పి నాకు మెసేజ్ కూడా ఆయన పెట్టాడు. సో ఆ విధంగా నిర్వహించాం. సో 1 నవంబర్ ఆయన కలిశానండి నేను. దాని తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని నేను 2 బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి 3 నవంబర్ అనుకుంటాను చాగంటి కోటేశ్వరరావు గారిది గురువందనం కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత 4 నవంబర్ ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం, పోలీసుల్ని ఎలాగ విభజన చేయాలి ఆంధ్ర తెలంగాణ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ జరిగిపోయి నేను ఇంటికి వెళుతున్న సమయంలో నాకు మా పిఎస్ ఫోన్ చేసి, సార్ ఇప్పుడే విడుదలైంది సార్, మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, మీకు తెలుసా అని. ఓ అలాగా అని చెప్పి నేను కూడా కొంచెం ఆశ్చర్యచకితుడిని అయ్యాను. ఇంటికి వెళ్ళి కొంచెం దాని గురించి ఆలోచన చేసి మళ్ళీ 6వ తారీఖు విజయవాడకు వెళ్ళి నేను బహుశా 7వ తారీఖు 8వ తారీఖు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేసాను. నేను మళ్ళీ వెళ్ళి ఆయన కలవలేదు, ఆయన దగ్గర సెలవు తీసుకోలేదు. మీరు ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సీఎంని కలవలేదండి. ఎందుకంటే ఇంకా అలా అంత అబ్రప్ట్గా ఆయన చేసిన తర్వాత మనం వెళ్ళి ఆయన ఏం చెప్తాం అంటే దాంట్లో ఇంకా మళ్ళీ అది ఒక ఎంబరాస్మెంట్ కింద మారచ్చు. అది ఎందుకు వచ్చింది, బికాజ్ నేను చేసింది ఎక్కడా కూడా నా అధికారాన్ని దుర్వినియోగం ఎక్కడా చేయలేదు. నేను తీసుకున్న చర్య కూడా దాన్ని
పూర్వపరాలు ఆయనకి తెలుసు. అలాగే దాని తర్వాత కూడా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న వ్యక్తి మీద ఆ చర్య సబబే అని ఆయన తర్వాత గ్రహించినట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నది. నేను ట్రాన్స్ఫర్ అయింది ఆ రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం మీద షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది యాజ్ చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే అతను నా జిఐడి సెక్రటరీ కూడా. సో ఫస్ట్ ఛార్జ్ ఏమో జిఐడి సెక్రటరీ, అడిషనల్ ఛార్జెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఆ విధి నిర్వహణలో లోపం కనిపిస్తున్నది, నువ్వు ఇలా ఎలా పనిచేస్తున్నావు, నువ్వు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని షోకాస్ ఇష్యూ చేశాను. చాలామందికి అనిపించింది ఎందుకు నువ్వు అతని మీద చేసావని. బట్ అతని వల్ల అక్కడున్న పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతోంది. ప్రతిదానికి ఒక షార్ట్ కట్టు ఇతను ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఇతను సజెస్ట్ చేస్తున్నట్టుగా, ఇతను అమలు చేస్తున్నట్టుగా ఇతర కార్యదర్శులందరూ ఎప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి వాపోతుండేవారు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నవాడు అందరికంటే ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంత స్మూత్గా నడుస్తుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ఆ రకమైన స్వభావం ఉన్నవాడైతే, స్వభావం లేదని తర్వాత మనకు అది కూడా నిరూపణ అయింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇతని వల్ల చాలా క్యాబినెట్కి వెళ్ళే ప్రతిపాదనలు అవి అసంపూర్తిగా రావడం, వాటి మీద చర్చల ద్వారా క్యాబినెట్లో డిస్కషన్ అవ్వడం, కానీ నోటు పరంగా వివరాలు ఏమీ లేకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నాకు ఆక్షేపణలు ఉండేవి ఆ రోజుల్లో. అవేవి కూడా అతను గ్రహించేవాడు కాదు, చెప్తే వినేవాడు కాదు. మళ్ళీ చాలా వినయంగా నాతో మాట్లాడేవాడు. కానీ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి రేపు ఏ రకమైన సమస్యలు రాబోతున్నాయో అనే దృష్టితో నేను ఆ చర్య తీసుకోవడం జరిగింది. సో అలాంటి జరిగిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను నేను ఇంకా ఆయన్ని ఎక్కడ కలవలేదండి. ఆ తర్వాత నేను హాఫ్ పే లీవ్లో వెనక్కి బయటకు వచ్చేసాను. హాఫ్ పే లీవ్ అంటే నేను నవంబర్లో వచ్చేసాను, ఏప్రిల్ ఎండ్లో రిటైర్ అయ్యాను. అంటే ఒక 5 నెలలు ముందు వెనక్కి రావడం జరిగింది.